హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి డెలివరీకి రెడీగా ఉన్నాయి 200 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్జిక్యూటివ్ ఒకటి, అదేవిధంగా 100 కెపాసిటీ బేసిక్ వేరియంట్ అండి. ఇది ప్లైవుడ్ది. ఈ రెండు మిషన్స్ మనకి డెలివరీకి రెడీగా ఉన్నాయి ఈరోజు. ఇది వచ్చేసి కిరణ్ గారు ఆర్డర్ చేశారు విజయనగరం నుంచి. సో ఇది వారికి రవాణా చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేపాటికి ఏంటంటే, ఇది ఆల్రెడీ మన దగ్గర 100 కెపాసిటీ మిషన్ కస్టమర్ తీసుకున్నారండి మోపిదేవి నుంచి ప్రసాద్ గారు. ఇప్పుడు ఆయన 200 కెపాసిటీ ఒకటి మళ్ళీ మనకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సార్ వచ్చేపాటికి ఏంటంటే, అక్కడ నార్మల్గా గుడ్డుకి సమ్ అమౌంట్ తీసుకొని హ్యాచింగ్ చేయడానికి ఆయన ఇంక్యుబేటర్ అయితే మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. అదే దగ్గర వారి దగ్గర కూడా కొద్దిపాటి కోళ్ళు ఉన్నాయి. అవి వాటికిను అదేవిధంగా బయట వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కూడా కమర్షియల్ పర్పస్కి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఎగ్స్ అనేవి ఫిల్ అవుతున్నాయి, ఎక్కువగా వస్తున్నారు రైతులు అని చెప్పనేసి ఉద్దేశంతో ఆయన మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మన దగ్గర 200 కెపాసిటీ ఇంక్యుబేటర్ ఒకటి బుక్ చేశారండి. ఒకసారి ఇది డెమో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆల్రెడీ మన దాంట్లో డెమో వీడియోస్ ఉన్నాయి వీటికి సంబంధించి, ఈ రెండు ఇంక్యుబేటర్స్కి సంబంధించి. అయినా కూడా ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేపాటికి పవర్ ఎంసీబీ అండి. ఇది మెయిన్ పవర్ ఎంసీబీ. అదేవిధంగా ఇది వచ్చేసి ఫ్యాన్ స్విచ్. ఇది లోపల మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్ ఉంటుంది కదా, దాని స్విచ్. అదేవిధంగా ఇది వర్క్ లైట్ ఫ్రెండ్స్. ఇది లోపల ఏదన్నా మనకి సాయంకాలం సమయంలో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి అని అంటే కనుక లైట్ పెట్టుకొని చూసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుందండి ఇది, ఓకేనా. లోపల చూసుకున్నట్లయితే కనుక బాడీ అంతా కూడా చాలా క్లాసిక్గా చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా ఐరన్ ఫ్రేమ్ మీద తయారవుతుందండి ఈ బాడీ అనేది కంప్లీట్గా. ఇక ఇది పోతే కనుక వాటర్ కంటైనర్ అండి. ఇది కుడి చేతిపై పక్కన ఇట్లా పెట్టుకోవాలి. అదేవిధంగా మనం లోపల వాడేది కూడా కంపెనీ ఫ్యాన్. ఇది దానికి సంబంధించి ఇది వారంటీ కార్డ్ ఇది, ఓకేనా. ఎగ్స్ వచ్చేపాటికి ఒక్కొక్కటి 101 గుడ్లు కెపాసిటీ అండి. ఒక్కొక్క ట్రే కెపాసిటీ వచ్చేపాటికి ఇలా రెండు ట్రేలు వస్తాయి, 102 కెపాసిటీలు. ఇది వచ్చేసి టెంపరేచర్ సెన్సార్, అదేవిధంగా ఇది హ్యూమిడిటీ సెన్సార్ అనమాట. టెంపరేచర్ అనేది లోపల క్యాబిన్లో ఓవర్ అయితే కనుక మనకి ఎగ్జాస్ట్ చేసుకోవడానికి ఒక ఎగ్జాస్ట్ కూడా ఉంటుంది. ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా మొత్తం ఎగ్జాస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. అదేవిధంగా ఒకసారి రొటేషన్ చూద్దాము. రొటేషన్ వచ్చేపాటికి దీనికి గేర్ మోటార్ ద్వారా చేస్తున్నామండి, చైన్ సపోర్ట్ తోటి. చాలా స్లోగా 45 డిగ్రీస్ యాంగిల్లో అయితే ఉంటుంది. ఇలా సెంటర్కి పెట్టుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేది లోడ్ చేసుకోవచ్చు. గుడ్డు మీద అనేది మీరు డేట్ రాసుకోవాలి. డేట్ రాసుకొని 18 రోజులు మాత్రమే ఈ ట్రైలో ఉండాలండి. 18 రోజులు నిండిన తర్వాత ఈ ట్రైలో నుంచి తీసి మీరు కింద పెట్టుకుంటే హ్యాచింగ్ కింద వస్తుంది అనమాట. అదేవిధంగా ప్రతిసారి రైతు అనే వాళ్ళు అడుగుతున్నారు గుడ్డు పొజిషన్ ఎలా పెట్టుకోవాలండి అనేసి అని. గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలండి, సూదిగా ఉన్నది వచ్చేపాటికి అంటే కోలగా ఉన్నది కిందకు ఉండాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఏదన్నా ఎంక్వైరీస్ కావాలి, ధర వివరాలు కానీ లేదా మీకు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇది 102 కెపాసిటీ. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 102 కెపాసిటీ అండి, ప్లైవుడ్ వేరియంట్. ఇందాక చెప్పాను కదా, ఇందులో వచ్చేపాటికి మన బ్రాండింగ్ మొత్తం అంతా వచ్చేసింది ఇక్కడ మీకు. సో రైతుకు కూడా మనకి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ నెంబర్ ఇది. అండ్ అదేవిధంగా దీంట్లో వాడినటువంటి కంట్రోల్ వచ్చేపాటికి సెలెక్ట్ బ్రాండ్ది వాడామండి ఇది. దీంట్లో వచ్చేపాటికి మీకు ఇండికేటర్స్, హీటర్ ఇండికేటర్ వస్తుంది, అలానే రొటేషన్కి అప్ అండ్ డౌన్ రొటేషన్ ఇండికేటర్స్ కూడా వస్తాయి. దీంట్లో చూసుకుంటే మనకి రొటేషన్కి స్విచ్చెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మునుపటి ఇవ్వలేదు మనం స్విచ్చెస్ ఏది కూడా రొటేషన్కి. ఇప్పుడు దీనికి వచ్చేపాటికి రైతు కన్వీనియన్స్ కోసం మనకి కొంతమంది సలహా ఇవ్వడం జరిగింది, అది మనం ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకుందాం ఉద్దేశంతో ఈ రొటేషన్ స్విచ్చెస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే బేస్ వేరియంట్కి ఎప్పుడు మనం ఇవ్వలేదన్నమాట ఇలా మాన్యువల్ రొటేషన్ స్విచ్చెస్. ఇక లోపల చూసుకుంటే కనుక ఇది లోపల బాడీ అంతా కూడా ప్లైవుడ్ బాడీ, లోపల నుంచి విజిబిలిటీ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ బాడీ ఇది. సో ఇది వచ్చేసి టెంపరేచర్ సెన్సార్ అండి. ఇది దీనికి ఇది సెంటర్లో ఇలాగే ఉంటుంది. అదేవిధంగా ట్రే చూసుకుంటే మీకు ఇందాక 204 కెపాసిటీలో చూపించినట్టే ఇదే ట్రే. గుడ్డు పొజిషన్ కూడా ఇందాక దాంట్లో చెప్పినట్టుగానే కోలగా ఉండేది కిందకు ఉండాలి, కోలగా ఉండేది కిందకు ఉండాలి, గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలి. ఇది వచ్చేపాటికి ఇది ఫ్యాన్కి సంబంధించిన వారంటీ కార్డ్ అండి ఇది. దీంట్లో కూడా ఫ్యాన్ బ్రాండెడ్ ఫ్యాన్ మనం యూజ్ చేస్తున్నాము. ఇక మనం ఒకసారి ఆటోమేటిక్ మోడ్, మాన్యువల్ మోడ్లో ఉంది కదా, ఒకసారి స్విచ్చెస్ రొటేషన్ చూద్దాము. ఇది ఇప్పుడు మాన్యువల్ మోడ్లో ఉంది ఆల్రెడీ.
సో మాన్యువల్ మోడ్లో పెట్టి నేను వెనక్కి పంపిస్తున్నాను. అప్ అనే దగ్గర సెట్ చేసాను, పెట్టాను బటన్ అనేది చూడొచ్చు మీరు. సో ట్రే కూడా వెనక్కి వెళ్తుంది. ఇందులో కూడా మనం గేర్ వీల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గేర్ వీల్ యూజ్ చేసి చైన్ సపోర్ట్ ద్వారా రొటేషన్ అనేది చేస్తున్నాం మనం. గుడ్లు లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లోని మాన్యువల్లో పెట్టుకొని రొటేషన్ అనేది ఎక్కడికి కావాలో చూసుకొని అక్కడ ఈ స్టెప్ దగ్గర ఆపేసుకుంటే మనకి రొటేషన్ అనేది ఇక్కడ ఆగిపోతుంది మధ్యలో. ఎక్స్ అనేది మీరు లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాసిడ్గా ఆటో మీద వేసేసుకున్నారంటే కనుక ఆటోమేటిక్గా అది గంటకు ఒకసారి రొటేషన్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి సంబంధించి ధర వివరాలు కానీ మిగతా వివరాలు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఒకసారి చెప్పుకుంటూ వస్తున్న డిస్క్లైమర్ మళ్ళీ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. చెప్తాను కూడా, ఎంతమంది ఇబ్బంది పడినా కూడా చూసేవారు. ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎగ్ ఇంక్యుబేటర్స్కి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి ఫ్రాడ్ అడ్వర్టైజ్మెంట్స్కి చూసి మీరు ట్రాప్లో పడద్దండి. ఎక్కడ కొనుగోలు చేయాలనుకున్నా కూడా దయచేసి మీరు అవకాశం ఉంటే ఒక వర్క్షాప్ తయారీ కేంద్రానికి వెళ్ళి దగ్గరుండి మీరు చూసుకొని మీరు వారు వాడే మెటీరియల్ ఏంటిది, ఎంతవరకు డెలివరీలు ఇస్తున్నారు ఏంటిది, అదేవిధంగా కస్టమర్ రివ్యూస్ కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయి, కామెంట్లు అసలు ఓపెన్ చేస్తున్నాయా క్లోజ్ చేస్తున్నాయా, ఇవన్నీ ఆ ధర వివరాలు ఒక్కటే చూసి మీరు ట్రాప్లో పడిపోవద్దు. ఎందు గురించి అంటే దీనికి తయారయ్యే ఖరీదు ఎంత అవుతుంది ఏంటిది అనేది రైతుకు అనేది అవగాహన ఉండదు. అదేవిధంగా ఒక వస్తువు బయట 100 రూపాయలకి దొరుకుతుంటే నాకు 5 రూపాయలకే దొరుకుతుంది, నేను తక్కువకే ఇస్తాను అందుకని నేను చెప్పిన మాటలు అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 రూపాయలు దొరికే వస్తువు ఏ అమ్మకదారుడు కూడా 100 రూపాయలకి రేట్ లెక్కన ఎవడో వేసుకొని అమ్మడం. ఓకేనా ఫ్రెండ్స్? చాలా వరకు ట్రాప్లో పడుతున్నారు ఆల్రెడీ. అది కొంతమంది ఎవరైతే ట్రాప్లో పడ్డారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాను అనేది ఏంటంటే స్క్రాప్ వుడ్ నుంచి చేయడం కానీ ఒక అన్ప్రొఫెషనల్గా వర్క్ చేయడం కానీ అది పద్ధతి కాదండి. ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజ్కి సంబంధించి ఏమన్నా ఉన్నా రెస్పాండ్ అవ్వాలి. చాలా వరకు రైతులు కంప్లైంట్ చేస్తున్నారు మనకి ఏంటంటే ఒకసారి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇవ్వటమే గగనం. ఒకవేళ అవి తెప్పించుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, లేదా స్పేర్లు ఇవ్వట్లేదు లోపల. ఇవన్నీ చాలా కంప్లైంట్లు వస్తున్నాయండి. దీనికన్నా కూడా మీరు ఒక నమ్మకస్తుడి దగ్గర ₹1 ఎక్కువ పెట్టినా లేకపోతే ఎవరి దగ్గరైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు నేరుగా వెళ్ళిపోండి. రేపు పొద్దున ఏంటంటే ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, కాలర్ పట్టుకొని అడగడానికి ఉంటుంది మీకు ఏమంటారు ఆ అవకాశం అనేది లేకుండా ఫోన్లోని మాట్లాడి ముఖం కూడా చూపించుకోకుండా వీడియోలో అట్లని నమ్మకం లేకుండా ధైర్యం లేదు. ఫస్ట్ ముఖం చూపించుకొని మాట్లాడేంత ధైర్యం లేదు. ఎందుకంటే అంటే చేసిన ఫ్రాడ్లు అటువంటివి అవి చూపించుకొని మనం వీడియోలో చూపించలేడు కాబట్టి ఎవరు కూడా ఫ్రాడ్ చేసినప్పుడు మొహం చూపించుకోవడానికి మొహం చల్లదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాటిలో ఎప్పుడు కూడా ట్రాప్లో పడద్దు. మీరు అడిగే బేరాల కన్నా ఆ బేరం ఆడే డబ్బులతోటి మీరు ఎక్కడైనా కొనుగోలు చేసే ఉద్దేశం ఉంటే అక్కడికి ఆ డబ్బులు బేరానికి బదులు మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూసి వ్యక్తిని కలిసి మాట్లాడి దాన్ని బట్టి మీరు ముందడుగు వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని వివరాలు మీకు ఇంక్యుబేటర్కి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు మన స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా సీజన్ చేంజ్ అయిపోయింది. వ్యాక్సినేషన్స్ పట్ల కోల్డ్కి సంబంధించి ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకోండి. ఎందు గురించి అంటే పోయిన సంవత్సరం చాలా భారీ ఎత్తున నష్టపోయాం రైతులందరూ కూడా, కోళ్ళ పెంపక రైతులు. సో ఈ నష్టం మళ్ళీ జరగకుండా ఉండేలాగా వ్యాక్సిన్కి సంబంధించి దాంట్లో ఎటువంటి వ్యాక్సిన్స్ ఉంటాయో ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని, అదేవిధంగా మనకు కూడా కొద్దిగా ఐడియా ఉంది, అవగాహన ఉంది ఏ వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలని. మీకు వాటికి సంబంధించి కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకున్న డౌట్ జెన్యున్గా అందరూ అంటే చిన్నపాటి డౌట్ కాదు, అందరికీ తెలియాల్సిన విషయం అని అనుకునేది అయితే దాని మీద కూడా చిన్న వీడియో అనేది చేసి పెడదాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.